అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం కాకాని కమల గారు రచించిన తెలిసొచ్చింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మధ్యాహ్నం 12 దాటుతోంది. నడవాలో పడుకొని వచన రామాయణం చదువుకుంటున్న రమణమ్మ పోస్ట్ అన్న కేకకి లేచి వరండాలోకి వచ్చి గుమ్మంలో పట ఉత్తరం తీసింది. దస్తూరి చూస్తూనే గుర్తుపట్టింది. మూడో కూతురు దుర్గ రాసింది. పిచ్చిమొద్దు, ఈ మధ్య రోజూ కల్లోకొస్తోంది అనుకుంటూ సంబరంగా కవరు విప్పింది. అమ్మా, ఈ మధ్య నువ్వు అస్తమానం కల్లో మెదులుతున్నావు. నిన్ను చూడాలనిపిస్తోంది. అన్నయ్య వదిన బావున్నారా? మీ అందర్నీ చూడక ఏడాది దాటిపోతోంది. కిరణ్ ఇప్పుడిప్పుడే లేచి నిల్చొని అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చిన్న చిన్న మాటలొస్తున్నాయి. చంటి పిల్లాడితో ఇక్కడ చేసుకోవడం కుదరదు. శ్రావణమాసంలో రమ్మని అన్నయ్య ఉత్తరం రాస్తాడేమో, అక్కడికొచ్చి వరలక్ష్మి వ్రతం నోచుకుందామని అనుకున్నాను. కానీ మీరు రమ్మనలేదు. కనీసం దసరాకైనా పిలుస్తారు అనుకున్నాను. నిన్ను చూడాలని కోరికగా ఉంది. దీపావళికైనా అన్నయ్య ఉత్తరం రాస్తే వద్దామనుకుంటున్నాను. దుర్గ ఉత్తరం మరికొంత అలానే సాగింది. కళ్ళజోడు తీసి మసకబారిన అద్దాలు పైట చెంగుతో తుడిచి కళ్ళు ఒత్తుకుంది రమణమ్మ. మనసు కలకబారింది. కూతురు రాసిన ఉత్తరం చూస్తుంటే కూతుర్నే చూసినంత సంబరం కలిగింది. దోగాడే మనవడు కళ్ళ ముందు కదిలాడు. రమణమ్మకి 3 కూతుళ్ళు, ఒక్కడే కొడుకు భాస్కర్. 6 ఏళ్ల క్రితం భర్త గతించాడు. అప్పట్నుంచి భాస్కరే అన్నీ సమర్థించుకుంటూ వస్తున్నాడు. ఏడాది క్రితం దుర్గ తొలిచూలు పురిటికొచ్చింది. 7వ నెల రాగానే తీసుకొచ్చారు. కొడుకు పుట్టాడు. వాడికి 3వ నెల రాగానే బారసాల చేసి పంపించాడు. ఇప్పుడు వాడికి ఏడాది నిండింది. తనకీ దుర్గను చూడాలనే ఉంది. మిగిలిన 2 కూతుర్ని చూసి కూడా చాలనాళ్లే అయింది. పోనీ దుర్గ రాసినట్లు ఈ దీపావళికి దుర్గతో పాటు మిగతా 2 ఆడపిల్లల్ని కూడా పిలిస్తే అంతా కలిసి దీపావళి జరుపుకున్నట్లుగా ఉంటుంది. ఏడాదికి ఒకసారైనా ఆడపిల్లల్ని గుమ్మంలోకి పిలిచినట్లు అవుతుంది అనుకుంది రమణమ్మ. భాస్కర్ క్యాంపుకెళ్లాడు. రాత్రికో రేపో వస్తాడు. సాయంత్రం కోడల జ్యోత్స్న ఆఫీస్ నుంచి రాగానే ఈ విషయం చెప్పాలి అనుకుంది ఉత్తరం మడిచి రామాయణ గ్రంథంలో పెడుతూ. అంతలో పనిమనిషి వస్తే ఇంట్లో గిన్నెలు వేసింది. రమణమ్మ పదే పదే ఉత్తరం చదువుకోవడం చూసి, ఏంటమ్మగారు, తమరికి ఎక్కడి నుంచో ఉత్తరం వచ్చిందా అంది పని మనిషి అంజమ్మ. అవునే, మా 3వ అమ్మాయి దుర్గ రాసింది. నన్ను చూడాలని ఉందట పిచ్చిమొద్దుకి. 3 ఆడపిల్లల్ని దీపావళికి పిలుద్దాం అనుకుంటున్నాను. నాకు వాళ్ళ కళ్లల్లో మెదులుతున్నారు. ఇంకే పిలిపించండి. నేను పనిలోకి కుదురుకున్నాక మీ అమ్మాయిలెవరినీ చూడనే లేదు అంది అంజమ్మ. అంతలో కాన్వెంట్ నుంచి మనవళ్ళిద్దరూ రావటంతో వాళ్ళకి టిఫిన్ పెట్టి బాన్విటా కలిపిచ్చి తన కాస్త కాఫీ తాగి రాత్రికి వంట పనిలో నిమగ్నం అయింది. పిల్లలిద్దరూ వరండాలో చాపేసుకుని పుస్తకాలు ముందేసుకున్నారు. ట్యూషన్ టీచర్ వస్తుంది. కొడుకు కోడలు ఉద్యోగస్తులు. రమణమ్మ ఉదయం పూట మడికట్టుకుని వంట చేస్తుంది. రాత్రి వంట తను చేస్తానంటుంది కోడలు. కాని రమణమ్మ, వద్దులే అమ్మాయి, ఇందులో పెద్ద పనే ఉంది. నా ఒంట్లో ఓపిక ఉంది కదా, అయినా పగలంతా నాకు పనే ఉంటుంది అని రమణమ్మే రాత్రి వంట కూడా చేస్తుంది. రమణమ్మకి 60 ఏళ్ళు వస్తున్నాయి. అయినా వెనకటి కాలం మనిషి కనుక పిడిరాయిలా బాగానే ఉంటుంది. సాయంత్రం 6 దాటుతుంటే కోడలొచ్చింది. రమణమ్మ సంబరంగా దుర్గరాసిన ఉత్తరం చూపించింది. అమ్మాయి జ్యోత్స్న, నీ ఆడపడుచులు 3 దీపావళికి రమ్మని రాద్దాం అనుకుంటున్నానే. వాళ్ళని చూడక చాలా రోజులైంది. అదే కాక పురుడు పోసుకుని వెళ్లిన దుర్గని మళ్ళా గుమ్మంలోకి పిలవలేదు. ఏడాదయింది అంది. జ్యోత్స్న తల తిప్పుకొని, ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాంలేండి అంది. ఇంకోసారంటే ఎప్పుడే? పయ్యిద్దులు గుమ్మంలోకి రాక 1.5 అవుతోంది. ఆడపిల్లల్ని ఏడాదికి ఒక్కసారైనా గుమ్మంలోకి పిలవకపోతే ఏం బావుంటుందే? అయినా నీ పెత్తనం ఏమిటి? వాడు నా కొడుకు. రమణమ్మ నోటి మాట పూర్తి కాకముందే జ్యోత్స్న సర్రున లేచింది. ఇది నా ఇల్లు. నా పెత్తనం ఎందుకు లేదు? నా భర్త మీద నా పెత్తనం ఉండదా? ఆయన పైబడ్డ అప్పులు అగచాట్లకి నా బాధ్యత ఉండబట్టే కదా నేను ఉద్యోగం చేస్తున్నాను. పగలంతా చాకరీ చేయడానికి నాకేం సరదా లేదు. ప్రేమలు ఆపేక్షలు అందరికీ ఉంటాయి. కాని దాంతోపాటు ఇంత మూట కూడా ఉంటే బావుంటుంది. ఏడాదికి 4 సార్లైనా కూతుళ్ళని అల్లులని పిలవచ్చు. మామగారి పోయేనాటికి మాకు చిల్లిగా ఆస్తి మిగల్చలేదు. సరికదా, 60,000 అప్పు మిగిల్చారు. అదేమంటే ఆడపిల్లల పెళ్లి బాధ్యత తప్పించాం కదా అంటున్నారు. మీ అబ్బాయికి నెలలా వచ్చే జీతంలో ఆ అప్పు కొంచెం కొంచెం కట్టుకుంటూ వచ్చేసరికి మా ప్రాణం కడగడుతుంది. దుర్గకి సూడిదలని పురుడు బారసాల అని ఆయన ఖర్చు 5,000 దాకా అయింది. ఇదంతా నా జీతంలో చూసుకుంటున్నాను. ఇవి కాక నా పిల్లలు, సంసారం ఖర్చు నాకుండనే ఉంది. ఒకరి తర్వాత ఒకళ్ళకి ఏదో ఒక రోగం.
డాక్టర్ల మందులు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లల్ని అల్లుళ్ళని పండక్కి పిలవటం అంటే మాటలా? ఇంట్లోకి ఏదన్నా ముచ్చటగా సామాను కొనుక్కుందాం అనుకుంటే ఎప్పటికప్పుడు ఏదో అడ్డంకి వస్తుంది. ప్రేమలో ఆపేక్షలు అందరికీ ఉంటాయి, కానీ డబ్బు మూటలు కూడా ఉంటే బాగుంటుంది. ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు, బయటకు వెళ్లి సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది కష్టం విలువ, డబ్బు విలువ. జ్యోత్స్న చివాలను అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. మనసుకి వాడి ముళ్ళు గుచ్చుకున్నట్లు రమణమ్మ ప్రాణం విలువెల్లాడింది. అవమానంతో కన్నీళ్ల పర్యంతం అవుతుంటే చటాలను లేచి తన గదిలోకి వచ్చేసింది. దుర్గని చూడాలని మనసు కొట్టుకుపోతోంది. ఈ మధ్య జ్యోత్స్న తరచూ ఇట్లానే మాట్లాడుతోంది. ఈ ఇంట్లో తన చాకిరీ చేసి ఇంత తినే మనిషిగానే చూడబడుతోంది. కాని అత్త, ఈ ఇంటి పెత్తందారు, పెద్ద దిక్కు అన్న గౌరవం వీసమెత్తు లేదు. కడుపులో ఈ బాధ ఎవరి దగ్గరైనా చెప్పుకోవాలి అనుకుంది. కూతుళ్లు కాక ఇంకెవరుంటారు? దుర్గ దగ్గరికి వెళ్లి 4 రోజులుంటే తన విలువ, అవసరం ఇంట్లో ఉద్యోగస్తురాలని తన కోడలికి తెలిసి వస్తుంది. అయినా చెప్పేదేదో సౌమ్యంగా చెప్పొచ్చు కదా. రమణమ్మ కన్నీళ్ల పర్యంతం అవుతూ అల్మరాపై ఉన్న ట్రావెలింగ్ బ్యాగ్ అందుకోబోయింది. ఇయ్య జారి గోడపై ఉన్న అత్తగారి ఫోటో బ్యాగుతో పాటు కింద పడబోతుంటే చప్పున చేతులడ్డం పెట్టి కింద పడకుండా పట్టుకుంది. ఆ ప్రయత్నంగా రమణమ్మ మనసు 40 ఏళ్ల వెనక్కి వెళ్ళింది. ఒసే రమణ, మీ మామగారు పోయి 2 ఏళ్లు అవుతుంది. ఏదో ఆ తద్దినానికి రావడమే కాని ఆడపిల్లలెవర్నీ మళ్లీ గుమ్మంలోకి పిలవలేదే. పోనీ ఈ సంక్రాంతికి అందర్నీ పిలుద్దామే, ముగ్గురం కలిసి సరదాగా సంక్రాంతి పండుగ. చాలే ఆపండి. ఆ పండుగలకి పబ్బాలకి డబ్బుంటే రోజు పండుగలు చేసుకోవచ్చు. మోసేవాడికి తెలుస్తుంది గాడిద బరువు. ఆ రోజు తన అత్తగారికి సౌమ్యంగా చెప్పలేదే. అప్పుడు తన అత్తగారు కూడా ఇలానే కూతురు దగ్గరికి ప్రయాణం అయ్యింది. ఆ రోజు ఆవిడ మనసు ఇప్పుడు తన మనసులాగే కష్టపడి ఉంటుందా? కూతులని చూడాలని ఆవిడ మనసు తన మనసులాగే తహతహలాడుంటుందా? కన్న కొడుకు ఇంట్లో స్వతంత్రం లేక పరాయిదాన్లా ఆవిడ కూడా తనలానే అల్లాడిపోయి ఉంటుందా? 4 రోజులు కూతురింట్లో ఉండి అల్లుడి సొమ్ము తిని కొడుకు కోడల మీద చాడీలు చెప్పినంత మాత్రాన తన జీవితం కష్టాలు గట్టెక్కిపోయాయా? లోకువై కొడుకుని లోకువ చేసుకునే కంటే ఇలానే సర్దుకుపోతే సరిపోదా? డబ్బు ఇబ్బందులు వచ్చినా భర్త సంపాదనతో సంసారం సర్దుకొనిపోయిన తను ఇప్పుడు కొడుకు కోడల విషయంలో ఎందుకు సర్దుకోలేకపోతోంది? రమణమ్మ ఆలోచిస్తూ బ్యాగ్ తీసి తిరిగి అల్మరాపై పెట్టి చేతుల పటం జాగ్రత్తగా గోడకి తగిలించింది. పటంలోని అత్తగారు రమణమ్మను చూసి, ఇదింతే తెలిసొచ్చిందా అని నవ్వుతున్నట్లు అనిపించింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.